అవును, సెకండ్ ట్రైలర్ ఎలా అనిపించింది? చాలా బాగుంది అసలు లిటరల్లీ ఇప్పుడు దాకా వచ్చిన ట్రైలర్ లో నెంబర్ 1 ట్రైలర్ ఇది. సెకండ్ ట్రైలర్ మట్టికి దాంట్లో ఎన్టీఆర్ కెపాసిటీ ఏంటో చూపించాడు మనకి. చాలా అంటే వెనకాల ఉన్న విజువల్ ఎఫెక్ట్స్ గానీ, బీజిఎంస్ గానీ, టోటల్ గా అసలు ట్రైలర్ లో డైలాగ్స్ గానీ, ఎస్పెషల్లీ డైలాగ్స్ మామూలుగా లేవు భయ్యా. డైలాగ్స్ భయం కలిగిందంటే దేవుడి కథ వినాలే, భయం అంటే ఏంటో తెలియాలంటే దేవర కథ వినాలి. మామూలు డైలాగులు కాదు, అసలు రక్తం మరుగుద్ది మాట ఆ డైలాగులు. జాహ్నవి కపూర్ కూడా ఏదో అన్నది కదా ఎన్టీఆర్ ని, కొంచెం లేపే ఒక డైలాగ్ చెప్పింది. ఓకే ఈడు ఫస్ట్ నుంచి అంతే లేపేస్తాడు ఏదో అంటుంది డైలాగ్. చిన్నప్పటి నుంచి చూస్తున్నా ఏం తగ్గడో ఏదో అంటుంది డైలాగ్. అసలు ఒక రకంగా చెప్పాలంటే జాహ్నవి కపూర్ ఇప్పుడు దాకా హిట్లు అయితే పడలేదు. సైఫ్ అలీ ఖాన్ కూడా మన కొంచెం బెటర్ దాన్ని అనిపించుకోలేకపోయాడు కాబట్టి ఈ సినిమా కోసం చాలా ఆకలితో ఎదురు చూస్తున్నారు వీళ్ళిద్దరికైతే. ఎస్పెషల్లీ జాహ్నవి కపూర్, మన సైఫ్ అలీ ఖాన్, వీళ్ళిద్దరూ నిలదొక్కుండాక తెలుగు ఇండస్ట్రీలో చూస్తున్నారు. ఖచ్చితంగా ఈ సినిమా మీద చాలా హోప్స్ అయితే ఉన్నాయి వాళ్ళకి. చాలా అంటే చాలా బాగుంది. శ్రీదేవి కూతురు ఇక్కడ నిలబడుతుంది అంటావు మరి ఈ సినిమాతో? ఖచ్చితంగా శ్రీదేవి గారు అటు టాలీవుడ్ బాలీవుడ్ ను కూడా షేక్ చేశారు, ఈవిడ కూడా షేక్ చేస్తారు ఖచ్చితంగా ఈ సినిమా. అంటే బాలీవుడ్ ను వదిలేసి శ్రీదేవి కూతురు గానీ మన వీళ్ళు గానీ సెటిల్ అయిపోతారు అంటావా? ఖచ్చితంగా ఎందుకంటే బాలీవుడ్ లో సరైన ఇప్పుడు దాకా హిట్ పడలేదు. జాహ్నవి కపూర్ కి సరైన హిట్ లేదు. ఈ దేవరానే పెద్ద హిట్ అవ్వాలి ఆవిడికి. అనిరుద్ధ్ మ్యూజిక్ ఎలా అనిపించింది? అనిరుద్ధ్ మ్యూజిక్ సాగు దొబ్బేశాడు. మనం ఆ రోజు 5 పూజ సాంగ్ రిలీజ్ అవ్వలేదు అనుకున్నాం, కానీ ఈ ట్రైలర్ లో లాస్ట్ లో కనిపించింది. అది నాకు తెలిసి 5 పూజ